కర్నూలు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో కర్నూలు జిల్లాకు చెందిన మైనింగ్ మాఫియా రెచ్చిపోతోంది. జగన్ ప్రభుత్వ హయాంలో అడ్డగోలుగా పొందిన అక్రమ అనుమతులతో గ్రామాల్లో బీభత్సం సృష్టిస్తున్నారు. వైసీపీ టీడీపీ నేతలు కుమ్మక్కై మాఫియాకు అండదండలు అందిస్తున్నారు. లోకల్ మాఫియా లీడర్ కార్యాలయానికి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 1కి 2 సార్లు వెళ్లడం, మంతనాలు సాగించడం కూడా జరిగిపోయింది. దీంతో ఎమ్మెల్యే కాకర్ల తీరుపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనికి సంబంధించిన కీలక ఆధారాలు, ఫోటోలు ఏబిఎన్ చేతికి అందాయి. పూర్తి వివరాలను ఏబిఎన్ స్పాట్ లైట్ లో చూద్దాం. ఉదయగిరి నియోజకవర్గంలోని ఉదయగిరి, దుత్తలూరు, వరికుంటపాడు, సీతారాంపురం, వింజమూరు మండలాల్లో అపారమైన క్వాడ్జ్ నిక్షేపాలున్నాయి. అరుదుగా లభించే బ్లాక్ క్వాడ్జ్ కూడా ఈ ప్రాంతాల్లో లభ్యమవుతుంది. కర్నూలు జిల్లాకు చెందిన మైనింగ్ మాఫియా ఏడాదిన్నర క్రితం ఈ ప్రాంతంలోకి ఎంటర్ అయింది. జంగన్రెడ్డిపల్లె గ్రామానికి ఆనుకుని సర్వే నెంబర్లు 1, 233లో కొండపై మాఫియా కళ్లు పడ్డాయి. కొండను తవ్వేసి వేల కోట్ల విలువ చేసే ఖనిజ సంపదను దోచేయడమే మాఫియా లక్ష్యంగా పెట్టుకుంది. జగన్ ప్రభుత్వ హయాంలో ఈ ఏడాది జనవరి 19న మైనింగ్ శాఖ నుంచి అడ్డగోలుగా అనుమతులు తెచ్చుకున్నారు. జూలై 3న పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రామ సభలు నిర్వహించి గ్రామస్తుల అభిప్రాయాలు తమకి తెలపాలని సూచించింది. ఆ నిబంధనలేవీ పాటించకుండా ఇటీవల అక్రమ తవ్వకాలు మొదలుపెట్టారు. గ్రామస్తులు మూకుమ్మడిగా తవ్వకాల్ని అడ్డుకున్నారు. పోలీసులు జేసీబీని పిఎస్కి తరలించారు. లోకల్ మాఫియా వైసీపీ, టీడీపీ నేతల్ని తమ వైపు తిప్పుకుంది. వాళ్లు పోలీసులు కలిసి గ్రామస్తుల్ని బెదిరించి తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నారు. జంగంరెడ్డిపల్లికి ఈ కొండ అతి సమీపంలో ఉంది. మండల కేంద్రమైన వరికుంటపాడు గ్రామానికి కూడా అతి సమీపంలో ఉంది. 2 గ్రామాల ప్రజలు మైనింగ్ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పండుగ చాలా మంది వచ్చి పలకరాయి తీయాలని బోరు రాస్తామంటారు. మేము ఒప్పుకునేది లేదు. మేము రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువైంది కావున మేము పోలీసులు ఎక్కువ మాకు మాత్రం మేము కొండ మొదలు పెట్టాము. ప్రాణం పోయినా సరే మా గ్రామంలో మాకు కొండ కింద మా ఇల్లు మేము నివాసిస్తున్నాము. కానీ మాకు 50 కుటుంబాలు ఉన్నాయి. కానీ తెల్లరాళ్ళు వచ్చి ఈ కొండను తొలగించాలని చెప్పి చాలా బాధకరంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. కానీ రాజకీయ నాయకులు ఒత్తిడి ఎక్కువైపోయింది. మాకు తీసేస్తాము కొండ అని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. కానీ మేము భయపడిపోతున్నాము. కొండ దగ్గరికి వస్తే మేము ఏదైనా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతాము. కొండ తొలగించడానికి అవకాశమే లేదు. పోలీసు వాళ్ళు కానీ రాజకీయ నాయకులకు ఒత్తిడి చేస్తున్నారు. మా గ్రామం మీద ఏందో పట్టుబట్టి ఈ పని చేస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళిపోవాలని ఏం తొలగించడానికి మాత్రం వీలు లేదు. పశువులు, గొర్రెలు, మేకల పెంపకంపై ఈ ప్రాంత ప్రజలు ఎక్కువ మంది ఆధారపడి జీవిస్తుంటారు. మెట్ట ప్రాంతం కావడంతో వర్షాలు కురిస్తేనే ఇక్కడ పంటలు పండుతూ ఉంటాయి. పశువులు, గొర్రెలు, మేకల్ని ఈ కొండ ప్రాంతానికి తోలుకు వెళ్లి మేత మేపుకుంటూ ఉంటారు. కొండే తమకి జీవనాధారమని, మైనింగ్ మొదలు పెడితే గ్రామాల్లో ఉండే పరిస్థితి నుంచి దూరం జరగాల్సి వస్తుందని వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొండని ఆనుకుని అతి పురాతన శివాలయం ఉంది. పలు ప్రాంతాల నుంచి నిత్యం ఆలయానికి భక్తులు వస్తూ ఉంటారు. మా ఊరికి కొండ దగ్గర తెల్లరాళ్ళు దానికి వస్తుండ్రు. మేము ఉండేది ఇళ్ల దగ్గర, కొండకు దగ్గర ఉన్నాము. బర్రెలు, జీవాలు మేము ఒట్టు పెట్టుకుని వాటి ద్వారా మేము నివసించే వాళ్ళమే. మా ఊరికి వచ్చి ఆ కొండ తవ్వాలని చెప్పని చూస్తుండ్రు. మేమైతే తవ్వనేము. మేము సాధారణ చేస్తాము కానీ మేమైతే తవ్వనేము. మీరు కానీ అంతగా అడ్డగించుకుని కలకారం అనగొట్టి మేమేమైనా సరే తీసుకోవాలని మేము అనుకుంటున్నాము. ఇంతకు మించింది పోలీసు వాళ్ళు ఎవరు చెప్పినా మేమేమేమో. మా గ్రామం కొండ ఆనుకొని మా నివాసాలు ఉన్నాయి. గత కొంతకాలంగా ఎవరో వచ్చి ఇక్కడ తెల్లరాయి తీయాలని మిషన్లు అవి తీసుకొచ్చి పని మొదలు పెట్టారు. మా గ్రామస్తులందరూ చూసి అవన్నీ ఆఫ్ చేసి అడ్డుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించడం జరిగింది. రాజకీయ నాయకుల నుంచి కానీ పోలీసు వారి నుంచి కానీ మాకు ఒత్తిళ్లు కానీ బెదిరింపులు కానీ ఎక్కువయ్యాయి. ఏమైనా సరే ఎవరు వచ్చినా కానీ మా గ్రామంలో మా కొండని తవ్వనిచ్చే పరిస్థితి అయితే లేదు. అవసరమైతే మా ప్రాణాలైనా అక్కడ పెట్టి మేము అడ్డుకుంటాం తప్పితే అక్కడ ఒక రాయి కూడా మేము కదలలేము. ఆలోచించి ఒక నిర్ణయం అనేది తీసుకోవాలి. కొండ ప్రాంతం మీద అయిననేది మీరు ప్రభుత్వం చేయకూడదు అయిననేది మా విన్నపం అయిననేది మీకు తెలియపరుస్తున్నాము. దీని గురించి అయిననేది ఎంతకైనా కానీ మేము సిద్ధపడతాము. దానికి మాత్రం మేము జడిసేది లేదు. దానికి మీరు ఏ ప్రభుత్వమైనా రండి, ఏ ఒక మంత్రులైనా రండి కానీ మేము మాత్రము ఇక్కడి నుంచి మాత్రము మేము కదిలేది ఉండదు. మీరు వచ్చినా మేము ఒప్పుకోము. లోకల్ మాఫియా లీడర్ గత ఎన్నికలకు ముందు వైసీపీ నేతలతో చేతులు కలిపి అక్రమ తవ్వకాలు, రవాణా సాగిస్తూ ఉండేవారు. ఎన్నికల ముందు వరకు ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆయన్ని దూరం పెట్టారు. ఇటీవలి కాలంలో కాకర్ల స్వయంగా ఆ లోకల్ మాఫియా లీడర్ కార్యాలయానికి వెళ్లడం తీవ్ర చర్చకి దారితీసింది.
ఎమ్మెల్యే పిఏలమంటూ కొందరు తమకి ఫోన్లు చేసి బెదిరిస్తున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. ఎమ్మెల్యే కాకర్ల తీరుపైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీపురం గ్రామంలోనూ పాత అనుమతులతో తవ్వకాలు సాగించేందుకు మాఫియా ప్రయత్నించింది. ఆ గ్రామంలోనూ స్థానికులు అడ్డుకున్నారు. అనునిత్యం వైసీపీ, టీడీపీ నేతలు, పోలీసుల బెదిరింపులతో ఈ గ్రామాల ప్రజలందరూ భయంతో వణికిపోతున్నారు. మరి ఈ మాఫియా వ్యవహారానికి కూటమి ప్రభుత్వం ఎలా అడ్డుకట్ట వేస్తుందో వేచి చూడాలి.